నేనే లేట్ అనుకుంటే ఈడు నాకన్నా లేట్ వచ్చేలా ఉన్నాడే. వా. అరే ఏడున్నావురా నువ్వు? మన డైలీ స్పాట్ దగ్గర ఉన్నా, వచ్చేయి త్వరగా రా. హౌలేగా. ఏంద్రా నువ్వు? సారీరా, లేట్ అయింది. సరే గాని మాల్ తెచ్చినావా? లేదురా, మాల్ లేవు, సిగరెట్ తెచ్చా. నాలుక లాగుతుందిరా, ఏదో ఒకటి ఇవ్వు. హలో అండి, మీ పేరు? ఎందుకండి, మీరెవరు? ఏం లేదండి, ఊరికే తెలుసుకుందామని. ఏం కావాలి మీకు? మీకు కావాలా? ఏ అబ్బాబే లేదండి, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. మీరేం తాగుతున్నారు? సిగరెట్. ఏం వస్తుందండి అది తాగితే? కిక్. ఒక డౌట్ అండి, వీడంటే ఏంటి? అది సిగరెట్కి అంతకు మించి. సిగరెట్తో ఆపొచ్చు కదా, వీడి వరకు ఎందుకు వెళ్తున్నారు? రెండు వేరే కదా. మరి సొల్యూషన్స్ వరకు ఎందుకు వెళ్తారు? అక్కడి వరకు మేము వెళ్ళలేదు. అవును, అసలు కిక్ అంటే ఏంటి? అదొక ఆనందం. ఇదంతా మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. ఎందుకు తెలుస్తుంది? అంటే మీరు చేస్తుంది మీకు తప్పని తెలుసా? తెలుసు. మరి ఎందుకు చేయడం? మేమేం చిన్నపిల్లలం కాదు, మేమేం చేసినా మా ఇష్టం అది. నాకు మీలాగే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఇలాగే సిగరెట్లు, సొల్యూషన్స్, వీడ్, మందు అని వాటికి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. వన్ ఫైన్ డే ఏమైందంటే సొల్యూషన్ ఓవర్డోస్ అయి సీరియస్ అయి చనిపోయాడు. అది చూసి తట్టుకోలేక వాళ్ళ అమ్మ హార్ట్ అటాక్తో చనిపోయారు. భార్యని కొడుకుని పోగొట్టుకుని వాళ్ళ నాన్న ఒంటరిగా మిగిలిపోయాడు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే వాడు తాగాడు, సిగరెట్లు తాగాడు, మందు తాగి చనిపోయాడు. వాళ్ళ నాన్నకేంటి శిక్ష? వాళ్ళ అమ్మ చనిపోయారు సరే, ఇంట్లో వాళ్ళ నాన్న ఒక్కరే మిగిలిపోయారు. ఛీ! బ్రదర్, ఇంతకీ అతను ఎవరు? నువ్వు ఇలాగే ఉంటే అది నీకదే అవుతుంది. ఇప్పుడు ఆలోచించుకో మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో. గలీకి ఒకడు దొరుకుతాడు ఇలా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. మన పని మనం చూసుకుందాం. వద్దు మామ, నేను వదిలేస్తా. ఈరోజు నుంచి నో సిగరెట్, నో బీర్, నో నథింగ్. ఏమేంద్రా నీకు? అమ్మ నాన్న గుర్తొచ్చారా? ఏందిరా ఇది?